సంచలనంగా మారిన విజయవాడ యువకుడు సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రధాన నిందితుడు సిఐ నాగరాజ్ను సిట్ నేటి నుంచి విచారించనుంది. ఈ మేరకు విజయవాడ కోర్టు అనుమతించింది. సిట్ 12 రోజుల విచారణకు అనుమతి కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు 8 రోజుల కస్టడీకి అనుమతించింది. విచారణను వీడియో, ఆడియో రికార్డు చేసి సమర్పించాలని ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే విచారించాలని సూచించింది. సిఐ నాగరాజు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్. కృష్ణలంక సిఐ నాగరాజు కేసుకు సంబంధించి రాష్ట్రంలో సంచలనంగా నిలిచింది. ఏదైతే రౌడీ షీటర్ కాదే సాయికృష్ణ మిస్సింగ్, ఆ తర్వాత లాకప్ డెత్ అనే కొన్నిలో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించటం, ఈ తరుణంలోనే సంచలన విషయాలు నాగరాజ్ అయితే కోర్టులో జడ్జికి చెప్పిన సంగతి అయితే ఉంది. తనకి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదని, ఈ హత్య కావాలని తనపై కుట్ర పన్నుతున్నారని, కావాలని తనను ఈ కేసులో ఇరికిచ్చే ప్రయత్నం జరుగుతుందని, తనని కాపాడాలని, తనని చంపేస్తున్నారంటూ కూడా ఆయన కోర్టులో జడ్జి వీడియో కాన్ఫరెన్స్ లో జడ్జికి విన్నవించుకున్న పరిస్థితి అయితే ఉంది రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి. అయితే ఈ తరుణంలోనే తనని సిట్కి విచారించేందుకు అనుమతి ఇవ్వద్దని ఆయన జడ్జికి చెప్పుకున్న పరిస్థితి ఉంది. సిట్ ఏమో 12 రోజులు విచారించాలి, తనని అప్పగించాలి పిటిషన్ వేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే కోర్టు అయితే లిఖిత పూర్వకంగా మాకు నిన్ను ఎందుకు ఇబ్బంది పెట్టారు, నీకున్న సమస్యలు ఏంది, నువ్వేం చెప్పాలనుకుంటున్నది లిఖిత పూర్వకంగా అని చెప్పిన నేపథ్యంలో నాగరాజు సిఐ నాగరాజు కోర్టుకు లిఖిత పూర్వకంగా సిట్ మీద చేస్తూ కోర్టుకి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇచ్చిన తర్వాత జరిగిన విచారణలో మొత్తానికి సిట్ అధికారులే విజయం సాధించారనుకోవచ్చు. సిట్ అధికారులు దాదాపు 12 రోజులు విచారణకి అప్పగించాలని అడిగితే మొత్తానికి సిట్ అధికారుల కోరిక మేరకు 8 రోజులు కస్టడీ విచారణకి అనుమతించేందుకు కూడా విజయవాడ కోర్టు అనుమతి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క విచారణ వీడియో తీసి విచారణ అనంతరం కూడా ఆడియో వీడియో తీసి దాని మొత్తానికి కూడా సిట్ అధికారులు కోర్టుకి సమర్పించాలని కూడా సూచించిన పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం అధికారులు తనను పదే పదే ఇబ్బంది పెడుతూ హింసిస్తూ లేనిపోని మొత్తం కూడా ఒప్పుకునేలాగా చేయాలని వారు ప్రయత్నిస్తున్నారంటూ తనకి చావు భయం వెంటారు, ఖచ్చితంగా దాన్ని కాపాడంటూ కూడా ఆయన జడ్జిని వేడుకున్న నేపథ్యంలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా వీడియో తీసి ఆ వీడియో ఆడియో రెండింటిని కూడా ఆ కోర్టుకి సబ్మిట్ చేయమని, ఆ ప్రతి ఒక్క సెకండ్ కూడా ఆడియో రావాలి, ప్రతి ఒక్క సెకండ్ కూడా ఆ వీడియో రావాలంటూ కూడా కోర్టు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటల వరకు ఆయన విచారించనున్నారు. ఇది కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు, 5 గంటలు దాటిన తర్వాత సిఐ నాగరాజుని విచారించకూడదు, 10 లోపు విచారించకుండా ఉండాలని కోర్టు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అక్కడ నుంచే చేసే అవకాశాలు కనపడతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే విజయవాడ కోర్టు 12 రోజులు అడిగితే, సిట్ అధికారులు 12 రోజులు అడిగితే విజయవాడ కోర్టు 12 రోజులు విచారణకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. 8 రోజులు ఇచ్చిన నేపథ్యంలో సిట్ అధికారులకి ఇది ఒక పెద్ద టాస్క్ లాగా అనిపించింది. ఈ 8 రోజుల్లో నాగరాజ్ దగ్గర నుంచి అసలు సాయికృష్ణని ఎందుకు దగ్గర నుంచి తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్న తర్వాత స్టేషన్ లో ఎన్ని రోజులు ఉంచారు, స్టేషన్ నుంచి ప్రైవేట్ గెస్ట్ హౌస్లకి ఆ ప్రైవేట్ రూములకి ఎందుకు తీసుకుని వెళ్లారు, అలాగే సాయికృష్ణని టాస్క్ ఫోర్స్ దగ్గర నుంచి సిఐ నాగరాజు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది,
సాయి కృష్ణను ఆ పోలీస్ స్టేషన్ లో ఎన్ని రోజులు ఉంచారు, తర్వాత ప్రధానంగా చూసుకుంటే సాయి కృష్ణ స్టేషన్ లో ఉన్నన్ని రోజులు ఎందుకు మాయమైంది, సాయి కృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి ప్రైవేట్ రూములకు ఎందుకు తీసుకుని వెళ్లారు, సాయి కృష్ణ మృతి తర్వాత సాయి కృష్ణ మనం చూసుకుంటే 2 రోజుల క్రితం ఇది రెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన వివరాల మేరకు సాయి కృష్ణను ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించామని వాస్తవేనని, ఆర్ఎంపీ డాక్టర్ పరారీలో ఉన్నాడని, ఆ తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ ను కూడా శిక్షాధికారులు పట్టుకున్నారని కూడా తెలుస్తా ఉంది. సురేష్ ఇచ్చిన వాంగ్మూలం, ఆ హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలాలు కొంత మేరకు ఏకీభవించే ఉండే విధంగా ఉన్న నేపథ్యంలో వాటి మీద ప్రధానంగా దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. అయితే నాగరాజు వీటన్నిటికి సహకరిస్తాడా, గతంలో లాగా తెలియదు గుర్తు లేదు ఏమో మరి అని దాట వేసుకుంటూ వెళ్తాడా అనే దాని మీద పెద్ద ఎత్తున క్వశ్చన్ మార్క్ నెలకొనుంది. అలాగే ఆయన సిట్ అధికారుల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన నేపథ్యంలో విచారణలో ఏం జరగబోతుంది అనేది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక టెన్షన్ నెలకొని ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు సందీప్. థ్యాంక్స్ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ సందీప్.